హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ లోవర్ థర్డ్ యానిమేషన్ లోగో అనేది ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీడియో కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ యొక్క యానిమేషన్ అయితే నేనైతే కనుక అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా చెప్తే కనుక 20 మినిట్స్ ఏబో పడుతుంది. అందుకోసం అనేసి మీకు ఈజీ మెథడ్లో అయితే నేను చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనకు అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. యాప్ని అయితే ఓపెన్ చేసేసి చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కింద మనకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు 4:3 రేషియో ఉంది కదా. మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా. దాని మీద క్లిక్ చేసుకోండి. 4:3 రేషియో ఇచ్చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇమేజ్ అండ్ వీడియో అనే ఆప్షన్ కదా. అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇలాంటి గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ లింక్ ఇస్తాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్కి అయితే పాస్వర్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్. ఆ పాస్వర్డ్ ఏంటి అనేది నేను వీడియో మధ్యలో చూపిస్తాను. పార్ట్ 1 పార్ట్ 2గా చూపిస్తాను. ఆ రెండు పాస్వర్డ్ మీరు అటాచ్ చేస్తే ఫుల్ పాస్వర్డ్ అయితే వస్తూ ఉంటుంది. డైరెక్ట్గా టెంప్లెట్ లింక్ ఇస్తే జస్ట్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని వీడియో చూడకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అందుకోసం అనేసి పాస్వర్డ్ అనేది ఇస్తున్నాను. పార్ట్ 1 పాస్వర్డ్, పార్ట్ 2 రెండు పాస్వర్డ్ని కలిపితే కనుక ఫుల్ పాస్వర్డ్ అయితే అవుతుంది. ఫుల్ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి టెంప్లెట్ అయితే. డౌన్లోడ్ చేసుకొని అలైట్ మోషన్ యాప్లో అయితే కనుక ఆ గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి ఆ వైట్ లైన్ ఉంది కదా. ఆ వైట్ లైన్ అయితే కనుక మీరు ఇక్కడ 1.07 ఉంది కదా. చూడండి ఇక్కడ 1.07 దగ్గర ఆ వైట్ లైన్ అయితే అక్కడ ఉంచేసుకోండి. 1.07 దగ్గర ఉంచేసుకొని వైట్ లైన్ని కింద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ కదా. ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కదా. మీ ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాతకి పైన మీకు కలర్ అనేది వైట్ కలర్ అయితే ఇచ్చేసుకోండి. వైట్ కలర్ ఇచ్చేసుకున్న తర్వాతకి పక్కన మనకు రోబోటిక్ రెగ్యులర్ అని ఉంది కదా. ఆ ఫాంట్ అయితే క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫాంట్ లెమన్ మిల్క్ మీడియం ఉంది కదా. లెమన్ మిల్క్ మీడియం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని రైట్ టిక్ అయితే ఇచ్చేసుకోండి. రైట్ టిక్ ఇచ్చేసుకున్న తర్వాతకి ఈ యొక్క టెక్స్ట్ మనకి ఎంతవరకు కావాలి అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క వైట్ లైన్ ఉంది కదా. ఇలా కొంచెం ముందు జరుపుకోండి. నేను చూపిస్తాను ఎంతవరకు రావాలనేసి కూడా. ఈ యొక్క టెక్స్ట్ అయితే మనకు 8.13 దగ్గర ఆ వైట్ లైన్ అనేది అక్కడ ఉంచేసుకోండి ఫ్రెండ్. 8.13 దగ్గర వైట్ లైన్ అనేది అక్కడ ఉంచేసుకొని ఇక్కడ ఎక్స్టెండ్ సింబల్ కనిపిస్తుంది కదా. దాని మీద క్లిక్ చేసుకుంటే కనుక ఆ టెక్స్ట్ అనేది చూడండి అంతవరకు కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మనకు అంతవరకు రావాలన్నమాట ఆ టెక్స్ట్. ఆ విధంగా వచ్చేసిన తర్వాతకి ఈ యొక్క టెక్స్ట్ మధ్యలోకి వచ్చేసి కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ కదా. ఆ వైట్ లైన్ ఇలా టెక్స్ట్ మధ్యలో ఉంచేసుకోండి. ఆ టెక్స్ట్ మధ్యలో ఇలా ఉంచేసుకోండి. వైట్ లైన్ అయితే ఉంచేసుకొని కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో మనకు థర్డ్ వన్ ఆప్షన్ ఉంది. థర్డ్ వన్ ఆప్షన్లోకి వెళ్ళేసి కొంచెం మీకు టెక్స్ట్ అనేది ఎంతవరకు జూమ్ కావాలో అంతవరకు జూమ్ చేసుకొని ఫస్ట్ వన్ ఆప్షన్ కదా. ఫస్ట్ వన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని అది ఎగ్జాక్ట్గా మిడిల్లో వచ్చేలా సెట్ చేసుకోండి ఫ్రెండ్. ఆ విధంగా మిడిల్లో వచ్చేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి పక్కన ట్యాప్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా మిడిల్లో యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసుకొని ఈ యొక్క టెక్స్ట్ స్టార్టింగ్ ఉంది కదా. స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసి ఆ వైట్ లైన్ అనేది ఆ టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకో 1.07 దగ్గర ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా. ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మీరు మాస్క్ అండ్ కీ అనే ఆప్షన్ కదా. అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని దీంట్లో మనకు విప్ అనే ఆప్షన్ కదా లాస్ట్ వన్ది. అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎండ్ అనే ఆప్షన్ కదా. ఎండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ ఎండ్ ఉంది కదా. దీన్ని మొత్తం కూడా ఇలా తగ్గించుకోండి. తగ్గించుకుంటే చూడండి అక్కడ మన టెక్స్ట్ అనేది ఈ విధంగా ఎరేజ్ అవుతూ ఉంటుంది. టోటల్ 0 చేసుకోండి ఇక్కడ. ఈ విధంగా 0 చేసుకున్న తర్వాతకి కొంచెం ఇలా ముందు జరుపుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇలా 0 చేసుకున్న తర్వాతకి ఇలా కొంచెం ముందు జరుపుకొని 2.09 దగ్గర ఉంచేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని 2.09 దగ్గర ఉంచేసుకొని వైట్లని ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని ఇందాక 0 చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఫుల్గా 100 చేసుకోండి. 100 చేసుకుంటే చూడండి మన టెక్స్ట్ మొత్తం కూడా మళ్ళీ రివీల్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. 100 ఇచ్చేసుకోండి. టోటల్ మన టెక్స్ట్ మొత్తం కూడా కనిపించేలా చేసుకోవాలన్నమాట. 100 కంటే కొంచెం ఎక్కువ ఇచ్చున్నా ప్రాబ్లం లేదు. ఇచ్చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు జరుపుకొని మళ్ళీ లాస్ట్లో కూడా వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ నుంచి చూడండి 7.22 దగ్గర 7.22 దగ్గర వైట్ అనేది ఉంచేసుకోండి ఫ్రెండ్.
సో 7.20 దగ్గర వైట్ లైన్ ఉంచేసుకొని ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు జరుపుకోండి. ఇంకా సో మనకు అది వెళ్ళిపోవాలి కాబట్టి లాస్ట్లో ఇంకొక కీ ఫ్రేమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ముందుకు జరుపుకొని సో 8.09 దగ్గర సో 8.08 కాడ ఉంచేసుకొని సో మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకొని సో ఇప్పుడు మళ్ళీ 0 చేసుకోండి. 0 చేసుకుంటే అది వెళ్ళిపోద్ది అనమాట. లాస్ట్లో మనకి వెళ్ళిపోవాలి టెక్స్ట్ మొత్తం కూడా. సో ఆ విధంగా మీరు 0 కంటే తక్కువ ఇచ్చేసుకోండి. అంటే మన టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయేలా ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకుంటే కనుక చూడండి మనకు సో ఆటోమేటిక్గా మన టెక్స్ట్ అనేది స్టార్టింగ్లో అయితేనేమో ఇలా చూడండి రివీల్ అవుతూ ఉంటుంది. సో ఎండింగ్లో మళ్ళీ క్లోజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో చూసారా గైస్, ఈ విధంగా మనం ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 6 మినిట్స్లోనే మనము లోగో అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో అదే మనం టోటల్గా చెప్పాలనుకుని 20 మినిట్స్ వరకు కూడా టైం పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు సేవ్ బటన్ అయితే ఉంది కదా. సో ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కదా. సో ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు 100% కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో ఒక్కొక్కసారి అయితే యాడ్స్ వస్తూ ఉంటే కనుక క్లోజ్ చేసుకోండి గైస్. సో యాడ్ అనేది క్లోజ్ చేసుకున్న తర్వాతకి మనకు సేవ్ అనే బటన్ వస్తుంది. సో ఆ సేవ్ అనే బటన్ అయితే కంపల్సరీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలో కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని అయితే కనుక. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా మనకైతే కనుక యానిమేషన్ తోటి ఇలా లోవర్ థ్రెడ్ ఇన్స్టాగ్రామ్ లోగో అయితే క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మనం ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.